ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మరి వనజక్క అనగానే మరి ప్రత్యేకమైన తిథులకు సంబంధించిన విశిష్టతలు ఎంతో చక్కగా ఋషులు లిఖించిన ప్రతి ఒక్క విషయాన్ని మనకు అర్థమయ్యే భాషలో మనకు అందిస్తూ ఉంటారు కదా. మరి ఏకాదశి వస్తోంది, మరి ఈ ఏకాదశి స్పెషాలిటీ ఏంటి, మరి డీటెయిల్డ్గా వనజక్క మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, సో ఏకాదశి వస్తోంది. మరి ఏకాదశి ఇప్పుడు వచ్చే ఏకాదశి స్పెషాలిటీ ఏంటి? ఈసారి May 1 అనుకుంటా కదా. ఓకే, మరి ఏకాదశిని ఏమంటారు, ఆ రోజు ఏం చేయాలి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క. ఓకే, ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఇంకా ఇంపార్టెంట్గా ఏంటంటే ఫస్ట్ మే రోజే వస్తుంది ఈసారి. అంటే ఇంతకుముందు కూడా మనం కొన్ని ఏకాదశిలు స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ వస్తే మనం ఆ రోజు చేసే చిన్న చిన్న పూజలు కానీ రెమెడీస్ కానీ బాగుంటాయి. ఆ మంత్ అంతా మనకు బాగుండడానికి. మన తెలుగు ఈ క్యాలెండర్ ప్రకారం ఎలాగో ఇప్పుడు వైశాఖ మాసంలో ఉన్నాం. అండ్ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఇప్పుడు మన పుష్కరాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇన్ని ప్రత్యేకతలు ఈ ఏకాదశికి ఉన్నాయి. అయితే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని ఎందుకంటారంటే సముద్ర మథనం అయ్యేటప్పుడు ఈ ఏకాదశి రోజు అమృతం ఉద్భవించింది అన్నమాట. ఓకే, అలా ఉద్భవించినప్పుడు ఏం చేస్తారు, అమృతం పట్టుకెళ్ళి విష్ణుమూర్తికి ఇస్తారు. విష్ణుమూర్తికి ఇస్తే ఆ విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈరోజు మోహిని అవతారం ఎత్తుతారు అనమాట. ఓకే, సో అందుకని స్పెషాలిటీ అనమాట. సో ఆ రోజే ఈ రోజు. ఎస్, ఓకే. మోహిని అవతారం ఎందుకు, రాక్షసులకి దేవతలకి అమృతం ఇచ్చి రాక్షసులకి ఇవ్వకుండా ఆయన ఈ దుష్ట సంహారం చేయడానికి మోహిని అవతారం ఎత్తుతారు కదా. సో అది అంత ప్రత్యేకమైన రోజు అనమాట. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఎలాగో పుష్కరాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అవును, అయితే గంగ పుష్కరాలు. అండ్ వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన నెల. విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి ఇద్దరికి. అయితే ఈసారి మనం ఏం చేద్దామంటే నేను రెగ్యులర్గా చేసే ఒక రెమెడీ చెప్తాను. అంటే ఏకాదశి టు పౌర్ణమి, ఏకాదశి టు అమావాస్య కొన్ని రెమెడీస్ ఉంటాయన్నమాట. ఈసారి లైన్గా తిథులు బాగున్నాయి. అంటే ఒకటి ఏంటంటే మనకి ఏది బ్రేక్ రాలేదు. ఎక్కడ బ్రేక్ రాలేదంటే ఏకాదశి మొదలై పౌర్ణమి శుక్రవారం వరకు మధ్యలో ఆదివారం రాలేదు. ఆదివారం ఎందుకు రాలేదు అంటున్నానంటే ఈ 5 రోజులు ఎప్పుడైతే ఆదివారం రాకుండా ఉంటుందో మనం ఆదివారం రోజు చేయకూడని కొన్ని పనులు ఏంటంటే తులసి పూజ చేయరు, రావి చెట్టు దగ్గర పూజ చేయరు అనమాట. కాబట్టి మామూలుగా వైశాఖ మాసంలో ఎప్పుడైనా ఆదివారం వచ్చి ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇట్లా వచ్చి మధ్యలో ఆదివారం వస్తే మనం కొన్ని చేయలేము. ఈ 5 రోజులు మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఈ 5 రోజులు చేయాల్సిన ఒక వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీ ఒకటి చెప్తాను. చాలా అంటే నమ్మకంతో భక్తి నియమాలతోటి చక్కగా చేయండి. ఫస్ట్ చేయాల్సింది ఇల్లుని చక్కగా శుభ్రంగా పెట్టుకోండి. మీరు 5 రోజులు మీరు ఉపవాసము ఒక పూట భోజనం చేయగలిగితే చేయండి. ఎవరైతే ఈ 5 రోజులు చేస్తాను అని డిసైడ్ అయిన వాళ్ళు మన వీడియో చూసిన తర్వాత ఓకే నేను 5 రోజులు ఈ పూజ చేస్తాను అనుకున్న వాళ్ళు తినకూడనివి ఏంటంటే ఒక పూట భోజనం తినేవాళ్ళు అల్పాహారం రైస్ అది తినకుండా ఉండేలాగా టొమాటో ఒకటి, పాలకూర ఒకటి, వంకాయ, కాకరకాయ అండ్ అఫ్కోర్స్ నాన్ వెజ్ ఇలాన్ని అవాయిడ్ చేయండి ఈ 5 days. పూజ చేస్తాము నియమంగా మేము ఉంటాము అనుకున్నప్పుడు అని ఫస్ట్ డే ఏకాదశి రోజు ఇల్లు శుభ్రం చేసి ఖచ్చితంగా మనము ఇప్పుడు గంగా పుష్కరాలు ఉన్నాయి, గంగా వెళ్ళి మనం స్నానం చేసుకోలేని వాళ్ళు వీలున్న వాళ్ళు నది స్నానం చేసుకోండి. 5 రోజులు చేసుకోగలిగితే మరీ మంచిది. కుదరని వాళ్ళు మీరు స్నానం చేసుకునే నీళ్ళల్లో కాస్త పసుపు ఈ 5 days వేసుకోవాలి. గంగాజలం లేదు అన్నప్పుడు జస్ట్ ఓకే నో ప్రాబ్లం. మీ ఇంట్లో ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. పూజ సామాన్ షాప్లో గంగాజలం దొరికితే వెళ్ళి తెచ్చుకోండి. లేదు మీ ఇంట్లో ఆల్రెడీ గంగా వాటర్ ఉన్నది లేదా ఏ నది నీళ్ళైనా ఇంట్లో ఉంటే అవి అందులో వేసుకొని అప్పుడు చక్కగా స్నానం 5 రోజులు చక్కగా స్నానం 5 days తల స్నానం చేసుకొని పొద్దున్నే ఏకాదశి రోజు ముందు పసుపుతోటి ఒక స్వస్తిక్ని వేసి మీ మనసులో ఉన్న ఏదైతే భగవంతుడికి మీరు ఏదైతే అడుగుతారో ఏం అడుగుతాం, మంచి ఆరోగ్యము, కోరికలు, మంచి ఆరోగ్యము కదా, మనకి సుఖ సంతోషాలు బాగుండాలి అని అడుగుతాము. అయితే ఏమంటారంటే ఈ వైశాఖ మాసంలో ఈ 5 రోజులు చేస్తే మనకి మోక్షం అనమాట. ఓకే, సో అంత నిష్టగా నియమంగా మీ ఇంట్లో వాళ్ళందరూ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఆడవాళ్ళకి ఎవరికైనా బ్రేక్స్ ఉంటాయి, పీరియడ్స్ ఉంటాయి, అట్లాంటప్పుడు అవాయిడ్ చేసేయండి. ఓకే,
యాహ్! ఇది మాత్రం అవాయిడ్ చేయకూడదు కాబట్టి, చేయకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా నార్మల్‌గా మనం ఏం ఫాలో అవుతామంటే, ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలామంది అడుగుతారు. వైఫ్ అట్లా ఉంటే హస్బెండ్ చేయొచ్చా అంటే, హస్బెండ్ కూడా చేయకూడదు. ఆ, 3 డేస్. చేయకూడదు. యెస్. అది నియమం. ఎందుకంటే మనము ఇంతకు ముందులాగా లేదు కదా! సెపరేట్‌గా ఎళ్లి కూర్చోవడం అట్లా. సో, ఇంట్లోనే తిరుగుతూ ఉంటాం కాబట్టి, మనకి ఆ నియమం మనం ఫాలో అవుతాం. సో, అట్లా ఫాలో అయిపోయి నో ప్రాబ్లమ్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా చేసుకోండి. హ్మ్. అది 6th డే అయితే ఇంకా పర్వాలేదు. సిక్స్త్ డే అయితే నో ప్రాబ్లమ్. ఫస్ట్ పసుపుతోటి ఒక స్వస్తిక్ వేసుకొని, దాని తర్వాత ఆ రోజు మీరు ఏకాదశి రోజు చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే, మార్నింగ్ లేదా ఈవినింగ్ సూర్యాస్తమయం వరకు ఎప్పుడైనా తులసి పూజ, రావి చెట్టు పూజ ఎళ్లి అక్కడేంటంటే దీపదానాలు చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 5 రోజుల్లో ఏదైనా ఒక రోజు. ఈ 5 రోజులు మాత్రం మీరు దీపారాధన రావి చెట్టుకి మన తులసి చెట్టుకి అంటే ఇంట్లో ఉన్న తులసి చెట్టుకి, ఆలయానికి వెళ్ళి రావి చెట్టుకి. యెస్. చేసి ఉసిరి చెట్టు ఉంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా ఆవు నెయ్యితోటి దీపం పెట్టండి. పురాణాల్లో ఏం చెప్తారంటే, మనము ఏదైనా వృక్షం దగ్గర దీపారాధన చేసి పూజ చేస్తే, కోరికలు అడిగితే ఖచ్చితంగా ఆ కోరికలు తీరుతాయి. ఆ పూజ ఫలిస్తదని చెప్తారనమాట. ఓకే. సో, అలాగా మీరక్కడ కూర్చొని మీరు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుతారా? విష్ణు సహస్రనామాలు మీ ఇష్టం ఏదన్నా చదవండి. ఇంకా ఈసారి సోమవారం వచ్చింది కాబట్టి శివుడికి కూడా అభిషేకం చేయించుకోండి. మీ ఇంట్లోనే మీకు అభిషేకం చేసుకుంటారు, విగ్రహాలు ఉన్నాయి మన దేవుడి గదిలో అంటే చక్కగా అభిషేకం చేసుకోండి. ఈ 5 రోజులు కంటిన్యూ చేసేయండి. చాలా ప్లేసెస్‌లో ఈ ఈ 5 రోజులు అఖండ దీపం పెడతారనమాట. మీరు ఏదన్నా ఒక సంకల్పం అనుకొని, పలానా దానికోసం నేను ఈ 5 రోజులు చేస్తాను అని అనుకుంటే గనక అఖండ దీపం అంటే వెలిగించాలి అనుకున్న వాళ్ళు అఖండ దీపం వెలిగించుకోండి. లేకపోతే అవసరం లేదు. చాలామందికి ఆ స్ట్రెస్ ఉంటదనమాట. అయ్యో! అఖండ దీపం ఉంది. లోపల నూనె వేయాలి, లేకపోతే నెయ్యి వేయాలి, ఒత్తు ఎలా ఉంది, ఈ ఆలోచనతోటి చాలామందికి అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా పెట్టేసుకోండి 5 డేస్. చాలామందికి అలవాటు లేదు ఉంటదనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇదే టెన్షన్‌తో ఉంటా అంటే ఈ టెన్షన్ తోటి ఉంటాం కాబట్టి అఖండ దీపము చాలా బాగా వెలగాలి అనుకుంటే కొన్ని ఎట్లా చేయాలంటే, ఫస్ట్ ఒకటి మట్టి దీపం మంచిది తెచ్చుకోండి, లోతుగా ఉన్నది తెచ్చుకొని, ఒత్తి కూడా కొంచెం మరీ లావుగా వద్దు, మరీ సన్నగా కూడా ఉండకుండా మీడియంగా ఉండే మనకి అఖండ దీపం ఒత్తులు దొరుకుతాయి. కొన్ని చాలా లావు తెచ్చేస్తారు. ఆ లావువన్నీ ఇంకా చాలా పెద్ద దీపాలకు అనమాట. మనం ఇంట్లో అఖండ దీపం పెట్టుకుంటుంటే మాత్రం కొంచెం మీడియం సైజ్గా ఉండే అంత మన చిటికెన వేలు ఉన్నంత లావుది, దాన్ని కూడా బాగా నలిపేసి ప్యూర్ ఆయిల్ అంటే గానుగ నూనె అంటాం కదా, అలాంటిది వేస్తే గనక చక్కగా చిన్నగా మసి రాకుండా మెల్లిగా వెలుగుతూ ఉంటుంది దీపం. సో, అలా అని అలాంటిది తెచ్చి పెట్టుకోండి ఈ 5 రోజులు ఒకవేళ అనుకున్న వాళ్ళు. లేదంటే నార్మల్గా ఆవు నెయ్యితో దీపం వెలిగించేసి మీరు రెగ్యులర్గా మీరు గుడికి వెళ్తారా, ఈ 5 రోజులు ఏదైనా ఒక రోజు దీపదానాలు, పళ్ళు దానం చేయడము, ఎవరికైనా పేదవాళ్ళకి భోజనానికి ఏదైనా దానం చేయడము, ఇవన్నీ ఈ 5 డేస్లో కంప్లీట్ చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్గా చేయాల్సింది ఏంటంటే, ఏకాదశి రోజు నుంచి పౌర్ణమి వరకు 9 వత్తులు ఉన్న దీపాన్ని వెలిగించండి. ఒక ఆప్షన్ ఏంటంటే, మీరు గోధుమ పిండితోటి మనం ఐ థింక్ లాస్ట్ ఇయర్ చేసినట్టున్నాము ఇలాగే ఒక వీడియో. అవునవును. గోధుమ పిండితోటి 9 ముఖాలు. ఓకే. ఆ గోధుమ పిండిలో కాస్త పసుపు కలిపేసి, అది యెల్లో కలర్‌లో తయారవుతది ఆ పిండి. విష్ణుమూర్తికి ఇష్టమైంది పసుపు రంగు కాబట్టి 9 ముఖాలు వచ్చేలాగా ఆ దీపాన్ని రెడీ చేయండి. లేదు కష్టం అనుకుంటే మామూలుగా ఒక్కసారి అక్క ఈ దీపాలు, ఈ గోధుమ పిండితో దీపం లైవ్‌లో మన వ్యూవర్స్ అందరికి ఒకసారి అయితే చూపిద్దాం. తప్పకుండా. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. ఓకే మా. ఓకే. లేదు అంటే మామూలుగా 9 వత్తులు వేసేయండి. ఇంకా బాగా చెయ్యాలి, మామూలు వత్తులు కాకుండా విష్ణుమూర్తికి ప్రీతికరంగా చేయాలంటే పసుపు రంగు వత్తులు మీరు ఇంట్లో ఒక క్లాత్ ఉంటుంది కదా, సన్నటి బట్ట తీసుకొని కొత్తది యెల్లో కలర్ బ్లౌజ్ పీస్ సన్నగా కట్ చేసి దాన్ని బాగా నలిపేసి 9 వత్తులు కలిపేసేయండి. 9 వత్తులు కలిపేసి ఆ 9ని నంబర్ 9 స్పిరిచువాలిటీ అనమాట. నార్మల్గా ఎక్కడ చూసినా మనం న్యూమరాలజీ మాట్లాడుకుంటే కనుక 108 సార్లు జపమాల తిప్పమంటారు. 108 కమ్స్ టు 9 కదా. సో, అలా అనేసి 9కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. మళ్ళీ వేరే దాంట్లో మాట్లాడుకుందాం మనం నంబర్స్ గురించి. అయితే పసుపు ఒత్తులు 9 కలిపేసి చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టేసి, ఆ పిండి దీపం పెట్టి అక్కడే కూర్చొని మీరు చేయాల్సింది విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరాలు, మీరు ఏ భగవంతుడిని ఇష్టపడతారో. కానీ ఈ 5 రోజులు మనం చేయాల్సింది విష్ణుమూర్తికి కాబట్టి
చక్కగా చేసేయండి. 5 రోజులు దీక్షగా చేయాలనుకున్న వాళ్ళు ఒక పసుపు దారాన్ని విష్ణుమూర్తి దగ్గర పెట్టి మీ చేతికి కట్టుకోండి. 5వ రోజు తర్వాత తీసేసి తర్వాత చెట్టు మీద వేసేసేయండి. అంటే ఆ దారానికి ఏమైనా ముళ్ళు వేయాలా? అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇది మీరు చేయాల్సింది. ఈ 5 రోజులు ఇంకొకటి మీరు చేయాల్సింది ఏంటంటే లక్ష్మీ కటాక్షం కోసం, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ కోసము వాటిలో ఏం చేయాలంటే ఇలాగే పిండి దీపం వెలిగించి లేక నార్మల్ దీపం ఏదైనా వెలిగించండి. ఇది మీరు పసుపు వత్తులతో పెట్టింది విష్ణుమూర్తికి. లక్ష్మీ అమ్మవారికి ఇంకొక దీపం, ఏ మట్టి దీపము మీ ఇంట్లో నార్మల్ దీపం ఏదైతే ఉంటుందో వెండి దీపాలు ఎందులో పెడతారో అందులో 9 లవంగాలు మాత్రం వేసేయండి. ఆవు నెయ్యితో దీపం పెట్టి ఆ లవంగాలు వేసేసి దీపారాధన అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి లవంగాలు కూడా కాస్త కాలిపోయినట్టు కొంచెం ఇలాగా మీకు ఒక విభూది టైపు లేకపోతే బొట్టులాగా తయారవుతుంది కదా, అది ఎక్కడైనా పెట్టుకొని డైలీ మీరు అది పెట్టుకోండి. పెట్టుకుంటే కనుక మీరు ఎవరైనా బిజినెస్ పరంగా బయటికి వెళ్తున్నా, షేర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఈ లాసెస్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చేయాల్సిన ఈ 9 లవంగాలతోటి అమ్మవారికి దీపం పెట్టి లక్ష్మీ కనకధార స్తోత్రం ఇవన్నీ ఏదైనా చదవండి. చదివి ఈ 5 రోజులు కంటిన్యూస్గా ఈ రెమెడీస్ చేస్తే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 5 రోజులు రావి చెట్టు తులసికి పూజ చేయాల్సిందే. ఈ 5 రోజులు ఈ దీపాలు వెలిగించాల్సిందే అనమాట. అయితే ఈ పిండి దీపాన్ని ఏం చేస్తారో అది కూడా చెప్తాను. ఆ పిండి దీపాన్ని ఆప్షన్ ఏంటంటే ఒకటి మీ దగ్గర నీళ్ళు ఉంటే చేపలకి ఆ చిన్న ఉండల్లాగా కొంచెం అందులో బెల్లం కలిపేసి వేసేసేయండి. లేదు కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఏదైనా చెట్టు కింద చిన్నగా తవ్వేసి అది పెట్టేసేయండి. అంతే తప్పితే ఎలా పడితే అలాగా డస్ట్బిన్లో వేయడం అవంతా చేయొద్దు. సో ఇవే ఈ ఏకాదశికి చేయాల్సిన చిన్న చిన్న 5 డేస్ రెమెడీస్ అనమాట. 5 డేస్ చేయలేను అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏకాదశి రోజు మాత్రమే చేసేయచ్చు. అందులో ఇలాంటి డేస్ మీరు అన్నట్టు ఎప్పుడో రేర్గా వస్తూ ఉంటాయి. సోమవారం నుంచి సోమవారం శివారాధన మాత్రం తప్పకుండా చేయండి. ఈరోజు గంగా స్నానాలు, పుష్కర స్నానాలు చేసుకునే వీలు ఉన్న వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. లేదంటే అక్కడి నుంచి గంగ తెచ్చిన వల్ల గంగను వాడుకోవచ్చు. చాలా 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 బాగా చెప్పారు. అండ్ చాలా మంచి రోజు. అండ్ ఏ కోరిక కావాలన్నా తీరే రోజు ఈ 5 రోజులు. చాలా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి ఏకాదశి, మోహిని ఏకాదశి 5 రోజులు పూజ. అంటే ఏదో పూజ అంటే ఏదో మనకి మించి చేయాలని కాదు, చక్కగా మనకి కుదిరిన మేర చేసుకుంటూ మనకి ఎంత కోరిక ఉందో ఆ కోరిక తగ్గట్టు మనం జాగ్రత్తగా పూజను చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందట. సో డెఫినెట్గా మరి అందరూ కూడా ఫాలో అవ్వండి. ఈ 5 రోజుల వ్రతాన్ని, పూజని అందరూ ఆచరించి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుందా. మరి ఈ 5 రోజులు పూజ చేసిన తర్వాత డెఫినెట్గా కమెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మీకు ఎలా అనిపించిందో ఫీలింగ్. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. నమస్తే.